పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతాపురం సౌత్ గ్రామంలో జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదన్న ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే స్కూల్కి విచ్చేసి వండిన వంటలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతో పాటు ప్రభుత్వం అందించే భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. చదువుకుంటారు మీరు అందరూ ఓకేనా? కూడా మొత్తం స్టేట్ వైడ్ ఉంటుంది. బట్ అంటే ఇక్కడ బాగుంటుంది అన్నారు కాబట్టి దానికి జేరా భోజనం మీరు భోజనం జిల్లా పరిషత్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ వాళ్ళ ముందు చెప్తారు లెక్క అనేది చెప్తారు. అవకాశం మంచి భోజనం పెట్టాలి. లెక్క ప్రకారంగానే పెడతామండి. చెప్తారు ఆ లెక్క ప్రకారంగా క్యారేజ్ కూడా మనకి అయ్యండి. మిగిలిపోతున్నాయి. వాళ్ళు అందరూ భోజనం చేస్తారా? ఇంకా మళ్ళీ రావాలి. సెకండ్ టైం రావాలి కదా. రూమ్ బిల్ అన్నీ ఆగిపోయినాయండి. పిల్లలకి ఏదన్నా ఇక్కడే దగ్గర భోజనం చేయడానికి ఇక్కడే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అంత దూరం పట్టుకెళ్ళి అక్కడ తప్పున లేకుండా చేసుకునే దాని బదులు ఇక్కడ ప్లేస్ ఉంది. మళ్ళీ లేకపోతే ఇక్కడే కూర్చొని చేస్తారు కదా. దూరం అలా దూరం పట్టుకెళ్ళి డ్రింకింగ్ వాటర్. మరి ఈ రోజున నర్సాపురం మండలం సీతారాపురం సౌత్ గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ స్కూల్కి ఇక్కడ మేము రావడం జరిగింది. అంటే ఈ స్కూల్లో పిల్లలు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రభుత్వం ఏ రకంగా కానీ ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళందరినీ ఏ రకంగా చూసుకున్నారన్న దాని మీద నేను ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా చూడడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే నా దృష్టికి కూడా ఇక్కడ భోజనాలు సరిగ్గా భోజనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో మధ్యాహ్న భోజన పథకం అది సరిగ్గా లేదని చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం. మరి చెక్ చేసాం. ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉండే పిల్లలతో భోజనం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా యజమాని కూడా చెప్పాం, ఇక్కడ భోజన కార్యక్రమం అన్నది కూడా బాగుండాలి, మంచి భోజనం మనం ఇవ్వాలి. మన ప్రభుత్వం తరఫున పిల్లలందరికీ కూడా మంచి విద్యని అదేవిధంగా మంచి భోజన కార్యక్రమాన్ని కూడా మనం అందించాలని చెప్పి
మెనూ ప్రకారం ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెనూ ప్రకారం మరి ఈ స్కూల్కి కూడా ఒక మంచి భోజనాన్ని కూడా పిల్లలందరికీ ఇవ్వాల్సిందిగా నేను ఇక్కడ స్టాఫ్కి కూడా చెప్పాను. అదే బాత్రూమ్ కూడా ఇక్కడ ఆల్రెడీ కొత్త బాత్రూమ్ కడుతున్నారు. దాన్ని కూడా మరి 1 year నుంచి కూడా అది ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. మరి వెంటనే ఇప్పుడు నేను తక్షణ అధికారులతో మాట్లాడి ఆ బాత్రూమ్స్ కూడా కట్టించి ఈ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే విధంగా, అంటే పాత బాత్రూమ్స్ కూడా 2 ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొత్త బాత్రూమ్స్ కూడా వెంటనే నేను ఓపెన్ చేయించమని చెప్పి నేను అధికారులకు చెప్పడం కూడా జరిగింది. స్కూల్ పిల్లలకి పూర్తి సహకారం ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఉంటుందని, ఏదన్నా సరే నేను అదే ఇక్కడ హెచ్ఎం గారు కూడా చెప్తున్నా, ఇక్కడ ప్రభుత్వం ద్వారా మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, చేసి పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కూడా వచ్చి సహకరించారు. దయచేసి మేము హెచ్ఎం గారు ఒకటి